హాయ్ హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 లో అసలు ఏమేం జరుగుతుంది ఏంటి అనేది మన ఛానల్లో కూడా చిన్న చిన్న విషయాలు అయితే మాట్లాడుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలానే ఇప్పుడు ప్రోమో అయితే రావటం జరిగింది కదా, ఈ ప్రోమో అబ్జర్వ్ చేస్తే మనం ఏం జరుగుతుంది అది కనుక కిరాక్ సీత వచ్చేసి అక్కడ నాకు కర్రీ నచ్చలేదు, అది కారం ఎక్కువైంది, నేను వేరే కర్రీ చేసుకుంటా అన్నాను, కానీ చేసుకొని లేదు అని అయితే ఇక్కడ నామినేట్ చేస్తుంది. అది కూడా చూస్తే మనకి బేబక్ అని నామినేట్ అయితే చేస్తుంది. ఇది నిన్న లైవ్ లో కూడా చాలా సేపు అయితే ఈ డిస్కషన్ అయితే జరిగింది అన్నమాట. ఇక ఇక్కడ విషయంలో ఏంటి అంటే కనుక మణికంఠని నామినేట్ అయితే చేస్తున్నారు. ప్రోమో అబ్జర్వ్ చేస్తే ఆ ప్రోమోలో చూస్తే చాలా ఎమోషనల్ గా అయితే మణికంఠ అయితే ఫీల్ అవుతున్నాడు. అది కూడా తన లైఫ్ స్టోరీ మొత్తం చెప్పి ఫీల్ అవుతున్నాడు అనిపిస్తుంది. అక్కడ చూస్తే అంత అవసరం లేదేమో అనిపిస్తుంది. ఫైట్ అయితే చేయాలి కానీ అంత ఫ్లాష్ బ్యాక్ మొత్తం తీసి అలా అయితే చేయకూడదని అయితే నాకైతే అనిపించింది. మరి మీకేమనిపించింది? తనని టార్గెట్ చేసి నామినేట్ చేస్తున్నారా అందరూ హౌస్ అంతా అని మీకు అనిపిస్తుందా లేదా అనేది కూడా కామెంట్ అయితే చేయండి. మీ ఒపీనియన్ ఏంటి మణికంఠ మీద అనేది కూడా తెలుసుకుందాం. అలానే ఫ్యాన్ బేస్ ఓటింగ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. దీన్ని బట్టి మాక్సిమం అక్కడ కూడా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో కూడా ఓటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇలానే ఈక్వల్ గా ఉంటాయి అనమాట. అందుకే దాన్ని బట్టి చాలా మంది ఎవరైతే ఇంకా డేంజర్ లో ఉన్నారు, ఎవరు సేఫ్ గా ఉన్నారని చెప్పడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లారిటీ అయితే ఉంటుంది. ఫస్ట్ ప్లేస్ లో చూస్తే విష్ణుప్రియ ఉంది, 37% ఓటింగ్ వస్తుంటే నాగమణికంఠకి 17% ఓటింగ్ వస్తుంది. ఆ తర్వాత చూస్తే పృథ్వీరాజ్కి 13% ఓటింగ్ వస్తుంటే సోనియాకి 11% ఓటింగ్ వస్తుంది. శేఖర్ భాషకి 10% ఓటింగ్ వస్తుంటే బేబక్కకు కూడా 10% ఓటింగ్ అయితే వస్తుంది. అఫీషియల్ గా అయితే ఈ రోజు నైట్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. మీరు ఓటింగ్ అయితే చేయండి. అది కూడా ఇంకా 3 days ఓటింగ్ అయితే ఉన్నాయి అన్నమాట. ఆ ఓటింగ్ అనేది మిస్ చేయకుండా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి ఓటింగ్ అయితే చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఫ్యాన్ బేస్ ఓటింగ్ మాత్రమే. అలానే నెక్స్ట్ వీడియోలో ఇంకా గేమ్స్ ఏమేమి ఉండబోతున్నాయి, అలానే ఎవరు విన్ అయ్యారు, ఏం జరిగింది అనేది కూడా నేను మళ్ళీ అప్డేట్ అయితే చేస్తాను. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.